సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ సునీల్, మీరు చూస్తున్నారు సునీల్ టెక్నాలజీ. సో ఫ్రెండ్స్, ప్రెజెంట్ మన దగ్గర అయితే ఉంది ఆల్ న్యూ 2024 సంబంధించిన యమహా FZS V4 అనేది ప్రెజెంట్ మన దగ్గర అయితే ఉంది. సో 2024లో మనకి V4 కి అయితే అప్డేట్ చేశారనమాట. సో దీనికి ఇంజిన్ కెపాసిటీ ఎలా ఉంటుంది, పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, టాప్ స్పీడ్ ఎంత, మైలేజ్ ఎంత, ఏ కలర్స్లో మనకి ఇది అవైలబుల్గా ఉంటుంది. సో 2024లో మనకి ఎటువంటి ఫీచర్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు, ఎవ్రీథింగ్ కూడా మనం వన్ బై వన్ క్లియర్గా అయితే మాట్లాడుకుందాం. అలాగే దీనికి ఎక్స్షోరూమ్ ప్రైస్ ఎంత పడుతుంది, అలాగే ఆన్ రోడ్ ప్రైస్ ఎంత పడుతుంది, డౌన్ పేమెంట్ ఎంత పే చేయాలి, ఇలా ఒక్కొక్క డిపార్ట్మెంట్ నుంచి మీకు వన్ బై వన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఒకవేళ మీరు 2024లో ఈ బైక్ అనేది పర్చేజ్ చేద్దాం చూస్తుంటే కనుక ఇది ఒక కంప్లీట్ క్లారిటీ వీడియో అవుతుంది. కాబట్టి వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోలో నా ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసినట్లయితే ఇలాంటి వీడియోస్ అనేవి ఇంకా చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఇక లేట్ చేయకుండా మరి వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ అయితే మనం ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి స్టార్ట్ చేద్దాము. ఇక్కడ మనకి టర్న్ ఇండికేటర్స్ అనేవి కంప్లీట్గా మనకి ఎల్ఈడీకి అయితే అప్డేట్ చేశారనమాట. సో 2023లో కానీ చూసుకుంటే కంప్లీట్గా మనకి ఇవి బల్బ్తో ఆఫర్ చేశారు. ఇప్పుడు మనకి 2024లో కంప్లీట్గా ఎల్ఈడీతో ఆఫర్ చేస్తారనమాట. సో కొత్త లుక్స్తో మనకి చాలా ప్రీమియంగా దీన్ని డిజైన్ చేశారని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ మంత్ దీనికి హెడ్ లైట్ గురించి మాట్లాడుకుంటే కంప్లీట్గా అయితే మనకి ఎల్ఈడీ హెడ్ ల్యాంప్ సెటప్ అని మనకి దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. హెడ్ ల్యాంప్ యొక్క డిజైన్ కూడా మనకి చాలా యూనిక్గా తీసుకురావడం జరిగిందనమాట. అలాగే డిఆర్ఎల్స్ కూడా మనకి చాలా యూనిక్ లుక్లో మనకి కనిపించడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ మంత్ దీని యొక్క సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే సస్పెన్షన్ అనేది మనకి కంప్లీట్గా సో 41mm టెలిస్కోపిక్ ఫోక్ సస్పెన్షన్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. సో ఫ్రంట్ సైడ్ సస్పెన్షన్ చూడొచ్చు మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ మనకి యమహా స్టిక్కరింగ్ అయితే మనకి కనిపిస్తుంది. అలాగే ఇంకా కింద చూసుకున్న మనకి ఇక్కడ మడ్ గార్డ్ అనేది కంప్లీట్ గా మనకి ఫైబర్ టైప్ ప్లాస్టిక్ బాడీతో మనకి మడ్ గార్డ్ అనేది డిజైన్ చేశారు. దీని యొక్క కట్స్ అండ్ ఫినిషింగ్స్ కూడా మనకి చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ మనం దీని యొక్క వీల్ గురించి మాట్లాడుకుంటే వీల్ అనేది కంప్లీట్ గా మనకి ఇది గోల్డెన్ వీల్ అని మనకి దీనిలో ఆఫర్ చేస్తున్నారు అనమాట. సో అదే మనం బ్లూ కలర్ గా తీసుకుంటే మనకి బ్లూ కలర్ వీల్స్ అనేవి ఆఫర్ చేస్తారు. సో దీంట్లో మనకి కంప్లీట్ గా గోల్డెన్ కలర్ వీల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. ఇది మనకి చూడడానికి చాలా అట్రాక్టివ్ గా మనకి కనిపించడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ మనం దీని యొక్క టైర్స్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ సెక్షన్ లో మనకి 100/80 70 నుంచి ట్యూబ్లెస్ ఎల్లో వీల్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. సో ఫ్రంట్ సైడ్ టైర్ అలాగే వీల్ యొక్క డిజైన్ స్క్రీన్ చూడొచ్చు, కొంచెం మనకి పెద్ద సైజ్ టైర్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ మనం దీని యొక్క బ్రేకింగ్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుకుంటే ఫ్రంట్ సైడ్ మనకి 282mm డిస్క్ బ్రేక్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలాంగ్ విత్ మనకి సింగిల్ ఛానల్ ABS అయితే కనిపిస్తుంది. అలాగే దీంట్లో మనకి డ్యూల్ పిస్టన్ బైబ్రమో బ్రేక్ ప్యాడ్స్ అనేవి యూజ్ అయితే చేశారు. సో ఫ్రంట్ సైడ్ డిస్క్ అయితే మనకి చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ మనం దీని యొక్క ట్యాంక్ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకి కంప్లీట్ గా 13 లీటర్స్ ఫైబర్ టైప్ ప్లాస్టిక్ బాడీతో మనకి ట్యాంక్ అనేది డిజైన్ చేశారు. సో ట్యాంక్ యొక్క డిజైన్ కూడా మనకి మంచి మస్కులర్ డిజైన్ లో మనకి దీంట్లో తీసుకురావడం జరిగింది. సో ట్యాంక్ మీద మనం చూసుకుంటే మనకి FZS అని చెప్పేసి ఇక్కడ మనకి గోల్డ్ కలర్ లో తీసుకోవడం జరిగింది అనమాట. సో 3D బ్యాడ్జింగ్ అయితే కనిపిస్తుంది. అలాగే ఇక్కడ మనకి E20 పెట్రోల్ సపోర్ట్ తో రావడం జరుగుతుంది. ఇక్కడ E20 అని చెప్పేసి మెన్షన్ చేశారు. అలాగే దీని యొక్క మైలేజ్ గురించి మాట్లాడుకుంటే అప్రాక్సిమేట్లీ మనం ఒక 45 నుంచి 50 కిలోమీటర్స్ వరకు ఎక్స్పెక్ట్ చేసి ఈ బైక్ అని తీసుకోవచ్చు. ఒకవేళ మీలో ఎవరైనా ఈ బైక్ యూజ్ చేస్తే మాత్రం మీ బైక్ అనేది ఎన్ని కిలోమీటర్ మైలేజ్ ఇస్తుందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ మనం మెయిన్ హార్ట్ ఈ బైక్ లో ఇంజిన్ గురించి మాట్లాడుకుంటే 149cc సింగిల్ సిలిండర్ 4-stroke 2 valve తో మనకి BS6 ఫేజ్డ్ కంప్లైంట్ కి అప్గ్రేడ్ చేసిన ఫ్యూల్ ఇంజెక్టెడ్ ఎయిర్ కూల్డ్ SOS ఇంజిన్ మనకి దీనిలో ఆఫర్ చేస్తున్నారు. అలాగే దీనికి మాక్సిమం పవర్ సరికి 12.4 PS పవర్ ని, అలాగే మాక్సిమం టార్క్ సరికి 13.4 Nm టార్క్ మనకి ప్రొడ్యూస్ చేస్తుంది. దీని యొక్క ఇంజిన్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఏ విధంగా ఉంటుందో నేను రైడ్ చేస్తాను దీన్ని, ఈ బైక్ అయితే. సో రైడ్ చేస్తూ ఇంకొక డెడికేటెడ్ వీడియో రూపంలో మీ ముందుకు తీసుకొస్తాను. మీరు ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి పక్కన నోటిఫికేషన్ బెల్ అనేది యాక్టివ్ చేసుకోండి. అలాగే మనకి ఇంజిన్ కి ప్రొడక్షన్ లో మనకి ఇంజిన్ గార్డ్ అనేది ప్రొవైడ్ చేశారు. అలాగే కింద మనకి ఫైబర్ టైప్ ప్లాస్టిక్ బాడీతో మనకి కౌల్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. ఇది కూడా మనకి చాలా మస్కులర్ డిజైన్ లో మనకి ఉండడం అయితే జరుగుతుంది. అలాగే నెక్స్ట్ మనం దీనికి ట్రాన్స్మిషన్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకి 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ చూసుకుని మనకి సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ ఇంజిన్ సెన్సార్ సంబంధించిన సైడ్ స్టాండ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అలాగే విత్ మనకి సెంటర్ స్టాండ్ అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ చూసుకుని మనకి ఫ్లెక్సిబుల్ రైడర్ ఫుట్ రెస్ట్ అయితే ఉంది. అలాగే మెటల్ ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ అనేది ఆఫర్ చేస్తున్నారు. వీటి యొక్క క్వాలిటీ కూడా ఎక్సలెంట్ గా ఉండడం జరుగుతుంది. అలాగే సైడ్ స్టెప్ ఫుట్ రెస్ట్ అయితే ఉంది. అలాగే సారీ గార్డ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది కూడా మనకి మిస్ అయితే చేయలేదని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ మనం దీని యొక్క సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ మనకి 7 స్టెప్ అడ్జస్టబుల్ మోనోక్రాస్ సస్పెన్షన్ మనకి దీనిలో ఆఫర్ చేస్తున్నారు. సో సస్పెన్షన్ పరంగా కూడా మనకి మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ మనం దీని యొక్క డ్రైవ్ టైప్ గురించి మాట్లాడుకుంటే కంప్లీట్ గా మనకి ఓపెన్ టైప్ చైన్ తో రావడం జరుగుతుంది. సో ఓపెన్ టైప్ చైన్ ప్రొవైడ్ చేశారు కాబట్టి మనం ఎవ్రీ 500 కిలోమీటర్స్ ఒకసారి చైన్ లూప్ అనేది చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో చైన్ లూప్ చేసుకోవడం వల్ల మనకి ఇన్స్టెంట్ పికప్ అయితే ఉంటుంది. అలాగే మైలేజ్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఎవ్రీ 500 నుంచి 700 కిలోమీటర్స్ మధ్యలో ఒకసారి మీరు చైన్ లూప్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ మనం దీని యొక్క సీట్ టైప్ గురించి మాట్లాడుకుంటే సీట్ అనేది కంప్లీట్ గా మనకి సింగిల్ లాంగ్ సీట్ తో రావడం జరుగుతుంది. సో సీట్ యొక్క క్వశ్చన్ కూడా మనకి పర్లేదు బాగానే అయితే ఉంది. అలాగే మనకి సీట్ కూడా చాలా వెడల్పుగా ఉంది. కాబట్టి ఒకవేళ మీరు ఈ బైక్ ని ఫ్యామిలీ పర్పస్ లో చూస్తున్నా కానీ ఇది కంఫర్టబుల్ గా అయితే ఉంటుంది అనమాట. ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. అలాగే బ్యాక్ సైడ్ మనకి క్లోజర్ గ్రాబెల్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. దీని యొక్క డిజైన్ కూడా మనకి చాలా యూనిక్ గా అయితే ఉందని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ మనం దీని యొక్క టైల్ ల్యాంప్ గురించి మాట్లాడుకుంటే టైల్ ల్యాంప్ అనేది కంప్లీట్ గా మనకి LED టైల్ ల్యాంప్ అనేది ఆఫర్ చేస్తున్నారు. యమహా MT-15 లో ఏదైతే టైల్ ల్యాంప్ ఉందో అదే టైల్ ల్యాంప్ మనకి దీంట్లో కూడా ఆఫర్ చేస్తున్నారు. అలాగే టర్న్ ఇండికేటర్స్ కూడా మనకి కంప్లీట్ గా LED తో ఆఫర్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే మనకి నెంబర్ ప్లేట్ సంబంధించిన ఒక బల్బ్ టైప్ లైట్ అనేది మనకి బ్యాక్ సైడ్ తో ఆఫర్ చేస్తున్నారు. అలాగే కింద చూసుకుంటే మనకి రిఫ్లెక్టర్ అయితే కనిపిస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ మనం దీని యొక్క టైర్స్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ మనకి
140/60 70 నుంచి ట్యూబ్లెస్ అలా వీల్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. సో బ్యాక్ సైడ్ టైర్ అయితే చూడొచ్చు మనకి కొంచెం బ్రాడ్ టైర్ మనకి బ్యాక్ సైడ్ అయితే ఆఫర్ చేస్తున్నారని చెప్పొచ్చు. అలాగే బ్యాక్ సైడ్ వీల్ కూడా మనకి కంప్లీట్గా గోల్డెన్ కలర్లోనే రావడం జరుగుతుంది. సో దీంట్లో ఒక మేజర్ హైలైట్ ఏంటంటే మనకి దీంట్లో రేడియల్ టైర్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. సో 150cc మనకి రేడియల్ టైర్స్ అంటే ఎక్సలెంట్ అని చెప్పొచ్చు ఖచ్చితంగా అయితే. సో ఇది ఒక మేజర్ హైలైట్ అని చెప్పొచ్చు ఈ బైక్ లో కనుక చూసుకుంటే. అలాగే బ్యాక్ సైడ్ డిస్క్ కూడా మనకి కంప్లీట్ గా 220mm డిస్క్ బ్రేక్ అనేది బ్యాక్ సైడ్ తో ఆఫర్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ మంత్ దీనికి హ్యాండిల్ బార్ గురించి మాట్లాడుకుంటే హ్యాండిల్ బార్ అనేది కంప్లీట్ గా మనకి సింగిల్ మెటల్ ట్యూబర్ హ్యాండిల్ బార్ మనకి దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. హ్యాండిల్ బార్ యొక్క కంఫర్ట్ కూడా మనకి చాలా ఎక్సలెంట్ గా అయితే ఉంది. అలాగే టర్నింగ్ రేడియస్ కూడా మనకి చాలా ఎక్కువగానే ప్రొవైడ్ చేస్తున్నారు. మరి అంత ఎక్కువ అయితే ఏం లేదు, బట్ మీడియం గా అయితే ఉంది టర్నింగ్ రేడియస్ అనేది. అలాగే హ్యాండిల్ బార్ స్విచెస్ గురించి మాట్లాడుకుంటే లెఫ్ట్ సైడ్ లో మనకి ఇక్కడ హై బీమ్ లో బీమ్ స్విచ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో మనకి పాస్ స్విచ్ అనేది ఇన్బిల్డ్ చేశారు. అలాగే టర్న్ ఇండికేటర్ స్విచ్ ఉంది. అలాగే ఇంకా కింద చూసుకుంటే మనకి హార్న్ అయితే ఉంది. హార్న్ యొక్క లౌడ్నెస్ అనేది ఒకసారి చెక్ చేద్దాం. సో ఫస్ట్ ఇంప్రెషన్ మనకి లౌడ్ అయితే ఉందని చెప్పొచ్చు హార్న్ అనేది. అలాగే హ్యాండిల్కి రైట్ సైడ్లో కానీ చూసుకుంటే మనకి రెడ్ కలర్లో ఇంజిన్ కిల్ స్విచ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఇంకా కింద చూసుకుంటే మనకి సెల్ఫ్ స్టార్ట్ బటన్ అయితే ఉంది. ఇది ఓన్లీ మనకి సెల్ఫ్ స్టార్ట్తోనే రావడం జరుగుతుంది. ఎటువంటి కిక్ రైడ్ ఆప్షన్ దీంట్లో లేదని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ మంత్ దీని యొక్క కెర్బ్ వెయిట్ గురించి మాట్లాడుకుంటే 135 kgs వెయిట్ అయితే ఉంటుంది. చాలా లైట్ వెయిట్ అయితే ఉంటుంది అనమాట. 150cc మనకి ఇదే లైట్ వెయిట్ బైక్ అని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీనికి గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకుంటే 165mm అనేది గ్రౌండ్ క్లియరెన్స్ మనకి దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. సో మనీ రోడ్స్కి మోర్ దెన్ ఎనఫ్ అని చెప్పొచ్చు. అలాగే సీట్ హైట్ గురించి మాట్లాడుకుంటే 790mm అనేది సీట్ హైట్ మనకి దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. షార్ట్ రైడర్స్ కూడా మనకి ఈజీగా దీన్ని రైడ్ చేసే మనకి దీని యొక్క సీట్ హైట్ అనేది డిజైన్ చేశారని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ ఈ బైక్ లో మేజర్ హైలైట్ ఈ బైక్ యొక్క కన్సోల్ అని చెప్పొచ్చు. కన్సోల్ అనేది కంప్లీట్ గా ఫుల్లీ డిజిటల్ నెగిటివ్ కన్సోల్ మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. సో కన్సోల్ లో మనకి కావాల్సిన ఫీచర్స్ అన్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. డిజిటల్ స్పీడోమీటర్ ఉంటుంది, ఓడోమీటర్, ట్రిప్ మీటర్, యావరేజ్ ఫ్యూల్ ఎకానమీ, అలాగే టైమ్, క్లాక్ అన్ని కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అడిషనల్ గా దీంట్లో మనకి బ్లూటూత్ సపోర్ట్ కూడా దీంట్లో అయితే తీసుకురావడం జరిగింది. సో గూగుల్ ప్లే స్టోర్ లో మనకి బైక్ కనెక్ట్ అని చెప్పేసి ఒక యాప్ అయితే ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకుని ఈ బైక్ కి మీరు కనెక్ట్ చేసుకుంటే కనుక మీకు వచ్చే కాల్స్ కానీ ఎస్ఎంఎస్లు కానీ అన్ని కూడా మనకి ఈ కన్సోల్ లో విజిబిలిటీ అవుతాయని చెప్పొచ్చు. అలాగే దీంట్లో మనకి అడిషనల్గా ఇంకా ట్రాక్షన్ కంట్రోల్ ఫీచర్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో 150cc సెగ్మెంట్లో మనకి ట్రాక్షన్ కంట్రోల్ ఫీచర్ అనేది అవసరం లేదు, బట్ దీంట్లో మనకి ట్రాక్షన్ కంట్రోల్ ఫీచర్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇక ఫైనల్గా మనం దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే దీని యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ సరికి 1,29,700 రూపీస్ అయితే ఉంది. అలాగే ఆన్ రోడ్ సరికి 1,62,000 రూపీస్ అనేది అమలాపురం యమహా షోరూంలో ఆన్ రోడ్ అయితే ఉంది. అలాగే ఇక డౌన్ పేమెంట్ గురించి మాట్లాడుకుంటే 20,000 అండ్ అబవ్ మీరు ఎంతైనా సరే పే చేసి రిమైనింగ్ అమౌంట్ అనేది ఫైనాన్స్ చేయించుకుని మీరు ఈ బైక్ అనేది పర్చేజ్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే 2024 సంబంధించిన యమహా FZS V4 యొక్క కంప్లీట్ డీటెయిల్స్ ఇది అనమాట. మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకు రిప్లై అయితే ఇస్తాను. అండ్ ఒకవేళ మీరు ఈ బైక్ అనేది పర్చేజ్ చేద్దాం చూస్తుంటే కనుక ఇక్కడ స్క్రీన్ మీద నేను అమలాపురం యమహా షోరూమ్ వాళ్ళ నెంబర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. మీరు వాళ్ళకైతే కాల్ చేసి దీని ఒక ప్రైస్ కానీ, ఆన్ రోడ్ ప్రైస్ కానీ, లేదంటే డౌన్ పేమెంట్స్ కానీ, లేదంటే ఫర్దర్గా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు వాళ్ళని అడిగి క్లారిఫై చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే వాళ్ళ వీడియోస్ ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియో మనం యమహా MT-15 యొక్క కంప్లీట్ వాక్ అండ్ రివ్యూ అనేది మీకు అప్డేట్ చేస్తాను. కాబట్టి మీరు ఆ వీడియో అనేది మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బెల్ అనేది యాక్టివేట్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.